మార్క్ సార్ కొన్ని రోజులు డేవిడ్తో ట్రైనింగ్ చేశారు. అండ్ హీస్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ షార్ప్. ఒకటి రెండు రిహర్సల్స్ చూసి హీ గెట్స్ ఇట్ రైట్. ఆ మేక్ ఓవర్స్ అవ్వచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం అవ్వచ్చు, సో వాటిని ఎలా తీసుకున్నారు, ఏ బేస్డ్ కింద? ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఒక నాగార్జున గారి గురించి మాట్లాడదాము. ఈ 5 ఇంక్లూడింగ్ ఈమె ట్రైనింగ్ బాంబేలో జరిగింది. ఈ 4 బాయ్స్ ట్రైనింగ్ ఇక్కడనే జరిగింది 45 days. సో వాళ్ళ కథ చెప్పాను, క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, డైలాగ్ డ్రాఫ్ట్ ఇవ్వలేదు. 45 days వరకు ఎవ్రీడే దే యూస్ టు ట్రైన్. 5 days మళ్ళీ 6th day క్రాస్ కంట్రీ రన్కి కూడా వెళ్ళేవాళ్ళు. ఫిట్నెస్ ఒక్కటే కాదు, నాకేంటంటే ఫస్ట్ దే నీడ్ టు ఫీల్ దట్ దే ఆర్ దోస్ ఆఫీసర్స్. సో అలా ఈ సినిమాలో లైక్ ఇది ఇప్పుడు అవసరం లేదని చెప్పి తీసేసిన థింగ్స్ కానీ లేకపోతే యాడ్ చేసిన థింగ్స్ కానీ మిడిల్ ఆఫ్ ది జర్నీలో ఉన్నాయా? డేవిడ్ ఇస్మలోన్ ది అదర్ యాక్షన్ డైరెక్టర్, ఆయన వచ్చి గన్స్, వెపన్స్, టాక్టికల్ ఫైట్, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఆ గన్ ఎలా పట్టుకోవాలి, ఓకే, మిషన్లో ఉన్నప్పుడు గన్ ఎలా పట్టుకుంటారు, అదర్వైజ్ గన్ ఎలా పట్టుకుంటారు, సో ఇవన్నీ డీటెయిల్డ్గా. హాయ్, హలో, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. April 2న వైల్డ్ డాగ్ అంటూ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఆ పోస్టర్స్ చూస్తే బాబోయ్, నిజంగా అసలు స్టోరీ ఏంట్రా బాబు ఇంత బాగుంది సో అని అనిపించేంత ఇంట్రెస్టింగ్గా ఉంది. కాబట్టి నేను ఆ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఆ గెస్ట్ ఎవరో కూడా చెప్పాను, ఇట్స్ సీక్రెట్, మీరే చూడాలి డైరెక్ట్గా. సో హియర్ వి గో. ఎస్, మనతో పాటు ఉన్నారు డైరెక్టర్. ఇందాక నుంచి నన్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావమ్మా అని చూస్తున్నారు, వదిలితే ఇంట్రోని చెప్పుకునేలా ఉంది అని. సో యా, హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? సూపర్ సార్. మీరు ఇది క్వశ్చన్ మేము అడగాలి, ఇంటర్వ్యూస్ ఇచ్చి 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 ఇంకేం క్వశ్చన్స్ అడుగుతారా అని అనుకుంటున్నారా? ఇన్నర్ ఫీలింగ్? యా, ఎస్, చదివేశాను నేను. ఎస్. సో బై ద వే, ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అండ్ ఆల్ సినిమా రిలీజ్కి? వీఆర్ ఆన్ టైమ్, సో లాట్ ఆఫ్ రన్నింగ్ అరౌండ్ అండ్ బట్ అనుకున్నట్లు పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ వేసుకున్నట్లు ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతున్నాయి. సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ April 2కి ఏమైనా సెంటిమెంట్ ఏమైనా ఉందా మీకు రిలీజ్ డేకి సంబంధించి? సమ్వాట్ ఏదైనా స్పెషల్ ఆర్ సెంటిమెంట్ ఆర్ సంథింగ్? లేదండి, టు మై నాలెడ్జ్ నథింగ్ లైక్ దట్. సో ఆ రిలీజ్ డేట్ అది ప్రొడ్యూసర్ ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ అది. సో ఎందుకంటే దర్ ఇస్ వీకెండ్, దెర్ ఆర్ 4 holidays. So it begins with Good Friday, Saturday, Sunday, and Monday Guru Purnamo, something is there. So I think that's more or less that's the reason. అండ్ ఈరోజు ఇందాక న్యూస్ చూసారా, ఏమిటి మళ్ళీ థియేటర్స్ బంద్ పెట్టే అవకాశం ఉందా లేదా అని చర్చలు జరుగుతున్నాయి. అదే లాట్ ఆఫ్ థింగ్స్. చూసారా, విన్నారా? ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే మిక్స్డ్ బ్యాగ్ ఫీలింగ్స్. చోట వెన్ పీపుల్ ఆర్ కాంప్లిమెంటింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్, సినిమా చూసిన వాళ్ళు చాలా బాగా వచ్చింది అంటుంటే ఒక సైడ్ ఈ టెన్షన్స్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. ఓకే. అండ్ టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్, వైల్డ్ డాగ్ అనేది. బట్ మనకి తెలుగులో ఏదైనా క్యాచీగా మన దేశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా పెడదామని సమ్వాట్ టైటిల్ అంటే ఒక 4-5 ఆలోచించడమో దానిలో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడమో జరుగుతుంది. కాబట్టి సో వైల్డ్ డాగ్ కాకుండా మీరు అనుకున్న టైటిల్స్ కానీ ఆర్ సంథింగ్ అండ్ దీనికే ప్రిఫర్ చేయడానికి ఏదైనా రీజన్? ఇంతకుముందు 1-2 టైటిల్స్ అనుకున్నాము, కానీ అనుకున్నప్పుడు నాకు అంత ఎక్సైట్మెంట్ లేదు. ఏం టైటిల్స్? నెక్స్ట్ సినిమా. సో ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి కదా టైటిల్లో. సంథింగ్ హ్యాస్ టు బి క్యాచీ అండ్ యెట్ జస్టిఫైబుల్గా ఉండాలి. సో అది కొంచెం టైం పట్టింది టైటిల్కి. బట్ ఐ థింక్ దట్ నౌ వీ గాట్ ది రైట్ టైటిల్ ఫర్ ది ఫిల్మ్. ఎందుకంటే పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్ వెరీ వెల్. బిగినింగ్లో అనౌన్స్ చేసినప్పుడు చాలా కొంచెం కన్ఫ్యూషన్ ఉండింది వాళ్ళకి, ఏంటి వైల్డ్ డాగ్ అంటే అర్థం ఏంటి. సో చాలామంది అది కాదా ఇది అంటే వేట మొదలైంది అని కింద ట్యాగ్ లైన్ పెట్టండి అర్థమవుద్ది, ఇట్లాంటి సలహాలు కూడా ఇచ్చారు కొంతమంది. ఓకే, ఏదో ఒకటి పెట్టండి అని. సో ఇప్పుడు ఫైనలీ వీఆర్ హ్యాపీ
దట్ ఆ టైటిల్ పెట్టాము, వి స్టక్ టు ఇట్ అని. అండ్ డైలాగ్స్ కూడా ట్రైలర్లో చాలా క్లాసిక్, అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పడం కానీ, సో లిమిట్ టు లిమిట్ అన్నీ అలా ఉన్నాయి. బట్ ఇలాంటి సబ్జెక్ట్లో ఏమంటారు, మాస్ డైలాగ్స్ ఒక 4 వదిలి దేశానికి సంబంధించి ఒక మోనోలాగ్ ఒకటి పెట్టుకొని చాలా సినిమాల్లో జరుగుతూ ఉంటుంది కదా, భారతదేశానికి సంబంధించి దేశం వచ్చిందంటే ఒక మోనోలాగ్ అట్లీస్ట్ ఒక 2 to 3 minutes కంటిన్యూస్ డైలాగ్ అండ్ ఒక మ్యానరిజం అండ్ ఒక డిఫరెంట్ ఎటైర్. సో అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఈ సినిమాలో అసలు పెట్టారా? లేదు, డైలాగ్ సెక్షన్ మన డైలాగ్స్ రాసింది కిరణ్ గారు. ఎస్. సో నాకు మై హ్యాబిట్ ఈస్ ఫస్ట్, నేను మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ డైలాగ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఇంగ్లీష్. మొత్తం అది రాసుకుంటాను, దాని తర్వాత ఇట్స్ మై హ్యాబిట్, దెన్ ఐ కొలాబరేట్ అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్ అండ్ దే డూ దేర్ జాబ్. సో ఫస్ట్ ఇక్కడ కూడా ఏంటి అని అంటే, సిన్స్ వీఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఒక రా రియల్, లెట్ ఇట్ బి మోర్ కాన్వర్జేషనల్, లెట్ ఇట్ బి రియల్. ఆ ఒక్క లైనే ఉంటుంది కానీ ఆ లైన్ ఇంపాక్ట్ఫుల్ కావాలి. ఇట్ నీడ్ నాట్ మీరు చెప్పినట్టు పెద్ద మోనోలాగ్ అవసరం లేదు. అట్లీస్ట్ అంటే మోనోలాగ్స్తో తప్పేం లేదు, కానీ ఈ సినిమా నేచర్కి ఫిట్ అవ్వు అది. సో ఈ సినిమాకి, ఈ మూడ్కి, ఈ మూవీలో ఏదైతే ఉందో ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది అని క్లియర్ కట్గా అనుకొని చేసిందే అది. ఓకే, ఈ సినిమా వరకు ఎక్స్పెక్ట్ చేయకూడదు మోనోలాగ్స్. ఎస్. ఓకే. అండ్ పోస్టర్ కూడా అంటే అటెన్షన్ని గ్రాప్ చేసేలా ఉన్నాయి, ఆ ఐజ్ అండ్ ఆల్ వెనక. సో నాగార్జున గారి పోస్టర్, సో నేను వచ్చిన దగ్గర నుంచి అందులో అంటే నీ ఐ ఒకటి అటు పడుతూనే ఉంటుంది అనమాట ఆ పోస్టర్ వైపు, ఆ గన్ ఇలా పట్టుకుని ఐస్లో ఒక పవర్. సో ముందు ఈ క్యారెక్టర్స్కి బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఇలా ఒక ఎన్ఐఏ బేస్డ్ స్టోరీ అయినప్పుడు ఆ మేక్ ఓవర్స్ అవ్వచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం అవ్వచ్చు. సో వాటిని ఎలా తీసుకున్నారు, ఏ బేస్డ్ కింద? ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఒక నాగార్జున గారి గురించి మాట్లాడదాము. ఈ 5 ఇంక్లూడింగ్ ఈమె ట్రైనింగ్ బాంబేలో జరిగింది, శామీ ఖేర్ది. ఈ 4 boys ట్రైనింగ్ ఇక్కడనే జరిగింది 45 days. సో వాళ్ళ కథ చెప్పాను, క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, డైలాగ్ డ్రాఫ్ట్ ఇవ్వలేదు. 45 days వరకు ఎవ్రీడే దే యూస్ టు ట్రైన్ ఇయర్. 5 days మళ్ళీ 6th day క్రాస్ కంట్రీ రన్కి కూడా వెళ్ళేవాళ్ళు. ఫిట్నెస్ ఒక్కటే కాదు, నాకేంటంటే ఫస్ట్ దే నీడ్ టు ఫీల్ దట్ దే ఆర్ దోస్ ఆఫీసర్స్. వాళ్ళకి 45 days వాళ్ళు అడుగుతుండే వాళ్ళు స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ఇది కానివ్వండి చూద్దాంలేండి అని. 45 days ఎవ్రీడే దే యూస్ టు డూ ట్రైనింగ్. సో దాని తర్వాత మరి డేవిడ్ ఇస్మలోన్ ది అదర్ యాక్షన్ డైరెక్టర్, ఆయన వచ్చి గన్స్, వెపన్స్, టాక్టికల్ ఫైట్, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఆ గన్ ఎలా పట్టుకోవాలి, ఓకే, మిషన్లో ఉన్నప్పుడు గన్ ఎలా పట్టుకుంటారు, అదర్వైజ్ గన్ ఎలా పట్టుకుంటారు. సో ఇవన్నీ డీటెయిల్డ్గా అదొక వర్క్షాప్స్ చేసాము. తర్వాత నాకు సార్ కొన్ని రోజులు డేవిడ్తో ట్రైనింగ్ చేశారు. అండ్ హీస్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ షార్ప్. 1-2 రిహర్సల్స్ చూసి హీ గెట్స్ ఇట్ రైట్. ఓకే, సో అది వీళ్ళకి జరిగిన ప్రాసెస్ కంప్లీట్. దాని తర్వాత వీళ్ళకి విత్ 4 of them 15 days వర్క్షాప్ జరిగింది. అప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వడము, దాని తర్వాత we went through each and every line, how the dialogue should be delivered, దాని పాజెస్ ఏముండొచ్చు, ఆ సినారియో ఎలా ఉంటుంది, ఆ సీన్లో ఎమోషనల్ కాంటెక్స్ట్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ 15 days వర్క్షాప్ చేస్తే సెట్కి వచ్చేసరికి దోస్ పీపుల్ అంటే వాళ్ళే చెప్పారు, వీ కుడ్ ఫీల్ దట్ నా బాడీలో ఎనర్జీ కానీ ఫిట్నెస్ కానీ అది ఇది ఆల్ దట్ దే హ్యాడ్ టు డూ ఇస్ బీ దేర్ అండ్ ఫీల్ ఇట్, అంతే. సో దట్ ఈస్ మై జాబ్ యాజ్ ఎ డైరెక్టర్ టు మేక్ దెమ్ డూ దట్. సో అలాగే విలన్కి రిలీజ్ తర్వాత మాట్లాడదాం, హీ వెంట్ త్రూ ఎ డిఫరెంట్ ప్రాసెస్. ఓకే, ఈజ్ ఆల్సో న్యూ గాయ్, సో హీ వెంట్ త్రూ ఎ కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్. ఓకే. అండ్ సెట్లో ఇది నిజంగా హార్ట్ఫుల్గా చెప్పండి సార్, వీళ్ళలో ఎవరైనా సెట్కి వచ్చినప్పుడు సార్ వస్తున్నారు అని భయపడి సెట్ రైట్ అయ్యే వాళ్ళు సీరియస్లీ లేదు, ఇది నేను నమ్మలేదు అసలు. మీ మా అనిపించింది అంటే ద వే యు ఆర్ టాక్ అండ్ ద వే యు ఆర్ అంటే లేదు అట్లే.
సెట్లో పోనీ మీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు సైలెంట్గా? కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? అరుస్తారా? ఐ మీన్ టు సే చాలా మంది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా సెట్స్లో. ఐ బీ మై సెల్ఫ్ ఆన్ దిస్ సెట్ అంటే కంట్రోల్ చేసుకుంటాను. దెర్ ఆర్ ఎట్ టైమ్స్ వెన్ ఇట్స్ నీడెడ్. అది ప్లాన్డ్ కూడా ఉండదు కదా, ఉండదు. వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఆ సిచ్యువేషన్స్ని బట్టి. ఇది కూడా ఇంటెన్షనల్ ఉండదు. ఆ టైంలో ఆ ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి అంతే. బట్ దెన్ అగైన్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయేసరికి యూ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ హ్యాపెండ్. అంత ఒక మాయలా అయిపోతుంది, షూట్ ఎలా ఆ అయిపోయింది. హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఉంటుంది షూట్లో అంతే. దాని తర్వాత యూఆర్ ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ దెన్ అగైన్. ఓకే. అండ్ షూట్ టైంలో మీరు పర్టికులర్లీ ఉండే థింగ్స్ ఏంటి? అంటే పర్టికులర్లీ నాకు షూట్ అంటే ఇది రెడీ ఉండాలనో, లేకపోతే ఇవి వీళ్ళు రెడీ ఉండాలనో, సంథింగ్ ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ కదా. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సి ఎవ్రీ సో మెనీ డిపార్ట్మెంట్స్. ఓకే, దే ఆర్ దేర్ ఆన్ దిస్ సెట్. వై? టు హెల్ప్ ది డైరెక్టర్ టు టేక్ దట్ వన్ షాట్. So all the departments, it could be costume, it could be art, it could be junior artists, it could be the main actors, to everything. It's about shot, kada. It's about shot to shot, builds up and you make a movie. యా. So ఓకే. అండ్ వైల్డ్ డాగ్ సినిమాలో మీరు స్టార్టింగ్ నుంచి ఒక సినిమా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటాం, వాటిని తీసేయాల్సి వస్తుంది. కొన్ని తీసేద్దాం అనుకున్నాయి, మళ్ళీ తర్వాత మేబీ ప్రాపర్గా సెట్ అవుతుందని యాడ్ చేసే థింగ్స్ ఉంటాయి. సో అలా ఈ సినిమాలో లైక్ ఇది ఇప్పుడు అవసరం లేదని చెప్పి తీసేసిన థింగ్స్ కానీ, లేకపోతే యాడ్ చేసిన థింగ్స్ కానీ మిడిల్ ఆఫ్ ది జర్నీలో ఉన్నాయా? యాడ్ చేసినవి ఏం లేక తీసేసినవి ఉన్నాయి ఎడిట్లో. అది సినిమా తీసిన తర్వాత దట్స్ అ సెపరేట్ థింగ్. ఏమిటి? సెపరేట్ ఇంటర్వ్యూ. నో, అవును, సినిమా తీస్తేనే కదా మీకు అర్థమైంది. సినిమా హిట్ అయిన తర్వాత మీరు దొరుకుతారా? మాకు మళ్ళీ దొరకరు. పోనీ ఒక మంచి అండి, మీరు ఇప్పుడు చెప్పండి, మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత కట్ చేసేసుకుంటాం. Not at all. అది రిలీజ్ తర్వాత మాట. Certain things it happens in all the films. There are Yeah, and you feel it definitely is not no. needed. Yeah. అండ్ కొన్నిసార్లు ఎప్పుడైనా టూ మైండ్స్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంతే కదా ఒకసారి తీసి పెట్టుకుందాము, విల్ సీ ఇట్ అని ఉంటుంది. అట్లా నథింగ్, నాట్ టూ మచ్, లిటిల్ బిట్ థింగ్స్ అంతే. అండ్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్యూర్ లవ్ స్టోరీ తీసే ఛాన్స్ ఉందా? చెప్పలేము. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? చేయొచ్చు, వై నాట్. అంటే ప్యూర్ లవ్ స్టోరీ అంటే అదేంటి? వాట్ ఈస్ ప్యూర్ లవ్ స్టోరీ? దట్స్ నాట్ అబౌట్ అవుట్ రొమాంటిక్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని జోనర్ వైజ్. ఇట్స్ ఎ లవ్ స్టోరీ అంటే ప్యూర్ లైక్ ఉండొచ్చు, జోనరే అదే అయ్యి ఉండాలి. ఉండొచ్చు అబ్సల్యూట్లీ. నాకు ఇప్పుడేం తెలియదు, బట్ ఉండొచ్చు. మీరు ఇంకేం అంటే జనరల్గా కొంతమంది అంటారు కదా, నేను ఈ సినిమా తర్వాత ఇలాంటి జోనర్ పిక్ చేయాలి అంటే డిఫరెంట్ జోనర్స్ని కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసి ఆ టైంలో మనకి ఇప్పుడు కొన్ని కథలు ఉంటాయి, ఇంత జర్నీలో రాసుకొని ఉంటాము. దెన్ అగైన్ ఆఫ్టర్ దిస్ ఇస్ డన్ యూ నో దట్ ఓకే ఇప్పుడు కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇది ఉంది, ఈ కథ ఎక్సైట్ చేస్తుంది. దెన్ ఆల్వేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి దట్. Second, at times when you meet actors, they want to do a certain kind of film. Then you think whether are you ready to do that kind of film? మీ దగ్గర ఆల్రెడీ ఏమన్నా ఉన్నాయా లేదా అలాంటి జానర్ ఎక్స్ప్లోర్ చేసే ఇంట్రెస్ట్ ఆ టైంలో ఉందా అని. బికాజ్ వీ పికప్ స్టోరీస్ ఆర్ వీ వాచ్ మూవీస్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎమోషనల్ మెంటల్ స్టేట్. ఆ టైంలో కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఒక ఫేజ్లో చూస్తే నచ్చవు, డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో చూస్తే నచ్చుతాయి. అట్లే కదా ఫర్ అన్ ఇయర్ ఆర్ 2 years ఫర్ ఎ డైరెక్టర్ ఆర్ ఫర్ అన్ యాక్టర్ టు లివ్ దట్ ఫిల్మ్, టు వేక్ అప్, టు వర్క్, సంథింగ్ హ్యాస్ టు బి అండ్ బీ ఎక్సైటింగ్ అబౌట్ దట్ ఫిల్మ్. సో అందుకనే నాకు అట్లాంటి ఏమంటారు ప్రీ కన్సీవ్డ్ ఇవేం లేవు, ఇలాంటి జోనర్ అయితేనే అలాంటి జోనర్ అయితేనే. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చేయాలనుకుంటే చేయడం అంతే. ఆ సబ్జెక్ట్ ఆ టైంకి బాగా ఎక్సైట్ వచ్చిందంటే చేయటమే, ఎక్సైట్మెంట్ అనిపిస్తే. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చింది? వచ్చాయి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అంటే యాక్టర్స్ అది కాదు. పీపుల్ ఫ్రమ్ ముంబై, సమ్ ఇంట్రెస్టింగ్ ప్రొడ్యూసర్స్ టు దిస్ దట్, పీపుల్ హూ ఐ న్యూ, మెసేజెస్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్ ఆర్ ఫోన్ కాల్స్, లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. అండ్ షూట్ టైంలో రియల్ గన్స్ వాడారా? రియల్ గన్ బుల్లెట్స్ రియల్ కాదు కానీ గన్స్ రియలే.
కాదు బుల్లెట్స్ లేవు కాబట్టి టెన్షన్ పడే పని లేదు. ఒకవేళ పొరపాటున ఫ్లోలో ఉండి ఆ ఎమోషన్లో ఉండి దట్స్ ఆల్ వెరీ డేంజరస్. కానీ ఏమంటారు ఆ బుల్లెట్స్ రియల్గా తీసుకుందాం అని ఏమన్నా అప్పుడు అప్పుడు సెట్లో షూటింగ్ అయ్యేసరికి ఎంత టైం ఎవరు ఉండరో కూడా తెలియదేమో. బట్ డూ యూ నో ఎట్ ప్లేసెస్ ఇట్ హ్యాపెన్స్. వీళ్ళు ఇక్కడ చేశారు ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. శ్యామ్జీ వాజ్ టెలింగ్ మీ ఫ్యాంటమ్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు దే యాక్చువల్లీ గాట్ టు ఫైర్ రియల్ బుల్లెట్స్ అండ్ రియల్ AK-56 అండ్ LMGs అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ he says that it's unbearable, the sound. You literally go deaf for some time. మీరు ఇప్పుడు రియల్గా విన్నారా బుల్లెట్స్? రియల్గా విన్నాను. ఎప్పుడు విన్నారు? విన్నాను, అది పోలీస్ ఫైరింగ్స్ అవి జరుగుతున్నప్పుడు వింటాం కదా, రియల్ బుల్లెట్స్ ఓన్లీనే కదా. అవును, బట్ మనం ఆ లొకేషన్కో లేకపోతే ఆ ప్లేసెస్ కాదు, వాళ్ళ ట్రైనింగ్స్ జరుగుతున్నప్పుడు. అండ్ ద ట్రైనింగ్ అక్కడికి వెళ్ళాను నేను కొన్నిసార్లు. సో ఐ హావ్ సీన్. అండ్ ఒక ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ టు యువర్ షూట్, ఏ డేకి వెళ్తారు? అంటే అందులో ఏ సీన్ షూట్ చేసేటప్పుడు ఆర్ ఏ డే? దట్స్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్. నో, ఇట్స్ వెరీ ఈజీ టు యూ. ఇట్స్ టఫ్ బికాస్ బట్ స్టిల్ నో, ఆ సడన్లీ మీ మైండ్లో ఇప్పుడైనా ఒక రోజు నేను వెనక్కి వెళ్ళాలి షూట్కి, దెన్ I would again go back and shoot everything in Manali again for 30 days in that lovely weather. కష్టం, షూట్ కష్టం అని కూడా అనిపించట్లేదు చూసారా మీకు? మళ్ళీ 30 days అంటే నేను ఎక్కడ షాక్ అవుతున్నానంటే మళ్ళీ బుల్లెట్లు వేసుకొని ఇళ్ళని ఇట్ వాజ్ ఎక్సైటింగ్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజుకి ఆ చలి ఇది అది అవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు వన్ యూ రీలివ్ అగైన్ యూ వాంట్ టు డూ దట్. సో మేబీ సమ్ అదర్ ఫిల్మ్ లైక్ దట్. మళ్ళీ మనాలిలో షూట్ పెట్టుకొని ఓకే. అండ్ ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లైక్ సమ్ టైమ్ మనం ఇలాంటి వాటిలో ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, మనం అనుకున్న షార్ట్ చేసేటప్పుడు సమ్హౌ ఆ టైంకి ప్రాపర్టీ లేకపోవడమో లేకపోతే ఏదో ఒక సమ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. సో అలా మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్? నాట్ ఇన్ పర్టికులర్. టెన్షన్స్ అయితే ఉన్నాయి. టెన్షన్స్ అడిగితే మాత్రం 1,00,000 గుర్తొస్తాయి. మరి అది రోహతంగ్ పాస్కి వెళ్ళిపోయి అంత టఫ్ కండిషన్స్లో ఫస్ట్ డే పెడితే 1 camera వాజ్ నాట్ వర్కింగ్. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. దెన్ అగైన్ దర్ ఇస్ సంథింగ్, వాళ్ళు అటెండెన్స్ ఏదో వర్క్ చేస్తే దెన్ ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి. అంతేగాని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇలాంటివి గుర్తుండవు అంటే ఎక్కడ ఫన్కి ఎక్కడ టైం ఉంటుంది? లేదు, ఆన్ సెట్స్ కూడా. సో మాకు వీ హ్యాడ్ టు క్యాన్ సో మచ్. ఇంత ఉంటే మీకు సినిమా తెలుసా, ఇది ఎన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి? వీ షార్ట్ ఇట్ ఇన్ 70 days, 70 or 72 వర్కింగ్ డేస్ అంతే. Seriously? So now you can imagine me and DOP on this set. How fast we have to be. ఫాస్ట్ గురించి ఆలోచించట్లేదు, అక్కడ మీరు ఎలా బిహేవ్ చేసి ఉంటారో ఆలోచిస్తున్నారు. బికాస్ థింగ్స్ అని కరెక్ట్గా అయ్యి ఉండాలి అంటే అక్కడ మీరు ఎలా ఉంటారు? ఇలా కన్ను చూసే లోపు సార్ రెడీ సార్. So he is very fast. Shanil DOP is very fast. A very talented guy. అంతే. ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ అనుకుంటారు ఆ రోజు షూట్లో అలా చేసి ఇప్పుడేమో యు ఆర్ వండర్ఫుల్ డిఓపి, దే ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్ అని చెప్తున్నారు అని. యా. అండ్ సమ్హౌ ఈ సినిమాలో టోటల్లీ అంటే యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా, సో యాక్టింగ్ రిలేటెడే. సో దానిలో స్పెసిఫిక్ చిన్న పర్టికులర్స్ కూడా ఉంటాయి కదా. సో యాక్టింగ్లో వాళ్ళ ఐస్తో యాక్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఫేస్తో యాక్ట్ చేయొచ్చు, వాళ్ళ పాజిటివ్ అంత పర్టికులర్లీ చూసేటప్పుడు. సో వాళ్ళకి ఫస్ట్ మీరు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు క్యారెక్టర్స్కి? ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కావచ్చు. అది those workshops helped a lot. First, mostly what happens is, ఫస్ట్ యాక్టర్కి లైన్స్ నేర్చుకోవాలి, డెలివర్ చేయాలన్న ప్రెషర్ అనేది, దట్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ షుడ్ బి అవుట్. దెన్ యూ ఓన్ ది లైన్స్. వెన్ యూ ఓన్ ది లైన్స్ ఫస్ట్ యూ నీడ్ టు ఇమాజిన్ దట్కి ఏ స్పేస్లో ఆ డైలాగ్ చెప్తున్నావు. అదర్వైజ్ దే బికమ్ వెరీ మెకానికల్, రైట్? సో ఇప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చి పాస్ చేయాలి, అదొక కానిస్టేబుల్ వచ్చి కమిషనర్కి రిపోర్ట్ చేస్తున్నాడు అని అంటే రోబోటిక్గా మెకానికల్గా ఉంటుంది. బట్ వెన్ ఒక బడ్డీ ఒక టీమ్ మెంబర్స్ లాగా వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. హౌ డూ యూ మేక్ ఇట్ న్యాచురల్? సో యూ నీడ్ టు ఆల్సో థింక్ వేర్ యూ were before this. Maybe he was in Illu. So his entry, he'll keep wiping his hands and coming. If he just had a lunch,
maybe will be just clearing up his teeth and coming. So these are simple things with little thought process. You can make your dialogue delivery on the scene little natural. So it depends on which space that scene is happening. ఓకే So a lot of factors like that. That is how workshops are. Always. And particular character behavior వేరే ఉంటుంది. So 4 of them can't behave like exactly the same. Then that looks unreal. ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక పర్టికులర్ న్యూస్కి ఈ మయాంక్ రియాక్షన్ వేరే ఉంటే ప్రదీప్ది వేరే ఉంటుంది. సో ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ సిచ్యువేషన్ని ఓన్ చేసుకోవడం అంటే ఓకే నా క్యారెక్టర్ ఇది, సో నా రియాక్షన్ హౌ విల్ ఐ రియాక్ట్ టు దిస్ ఇన్ వాట్ స్టైల్. దట్ ఈస్ హౌ వి డిడ్ దట్ 15 days. ఓకే అండ్ ఈ జర్నీలో ఆబ్వియస్లీ వీళ్ళు ఐదుగురు మీకు సింక్లోకి వచ్చేస్తుంటారు, అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు లేకపోతే మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు అనేది. సో ది ఫస్ట్ మీ చూపు అవ్వచ్చు మీ మాట అవ్వచ్చు సింక్లో ఉండేది ఎవరు వీళ్ళు ఐదుగురులో? అందరూ అలీ ఈజ్ లిటిల్ బిట్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వీళ్ళకంటే ఈ క్యాచెస్ ఇట్ మచ్ మోర్ ఫాస్టర్. ఎందుకంటే హిస్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో లాట్ యాజ్ ఇన్ కంపేర్డ్ టు ది అదర్ 3 boys. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ షార్ప్. ఓకే ఊరికే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఫర్ ది ఎక్ ఆఫ్ ఇట్. మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది. ఐ మీన్ ఇట్. దే ఆర్ వెరీ షార్ప్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్, డెడికేటెడ్ ఆల్సో. ఓకే అండ్ ఈ సినిమా షూటింగ్ అప్పుడు లైక్ మనం ఎంత క్యారవాన్స్ ఇవి అవి పెట్టుకున్నా కూడా వెరీ న్యాచురలీ లైక్ మనం బయట అది డస్ట్ అవ్వచ్చు లేకపోతే అంటే వెరీ నార్మల్ వేకి వచ్చేస్తారు, అంటే మన ఇన్ జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో చేసేవి కాదు ఆర్ వెరీ కంఫర్టబుల్ జోన్ అని మనం చెప్పలేం. సో అలాంటి టైంలో నాగార్జున గారు లైక్ షార్ట్కి వస్తున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే ఈయన ఇలా కూడా ఉంటారు, బిహేవియర్ అవ్వచ్చు యాక్టింగ్ అవ్వచ్చు, సమ్వాట్ అనిపించింది ఏదైనా ఉందా? ఏం లేదు, అదే ఫారెస్ట్ సీక్వెన్స్ నేను మీకు చెప్పాను కదా. సో అది ఒక 2 kilometers 1.5 kilometer వాక్. సో చిన్నగా బైక్స్ వెళ్ళగలవు అంతే, ఇంతే రోడ్డు ఉంటుంది అది. సో 40-50 లోకల్ లేబర్ని హైర్ చేసుకొని జిమ్ ఎక్విప్మెంట్ అదంతా అక్కడ వీ యూస్ టు క్యారీ. మేకప్ వ్యాన్స్ ఉండేవి కాదు. సో ఆ పర్టికులర్ లొకేషన్లో 4 days షూటింగ్ జరిగింది. అండ్ నాగ్ సార్ వాజ్ దేర్ 4 days వితౌట్ క్యారవాన్. సో ఆబ్వియస్లీ వీ వుడ్ థింక్ విల్ బి నర్వస్ దట్కి ఏమన్నా మూడ్ స్వింగ్స్ ఉంటాయా, టెంపరరీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. నో, ఐ వాజ్ వెరీ చిల్డ్ అవుట్. ఓకే అండ్ అన్ని రోజులు షూట్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఆన్ స్క్రీన్కి వచ్చి యాక్ట్ చేయాలి అని అనిపించింది? నెవర్. ఏదైనా లైక్ మంచి టిపికల్ రోల్స్ విలన్ రోల్స్? లేదు, నాట్ ఎట్ ఆల్. మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటారు కదా, నువ్వు ఏదైనా యాక్ట్ చేయొచ్చు కదా, మేము కూడా చూస్తాం థియేటర్లో, మేము కూడా హీరోలు ఇస్తాం. నాకు ఎందుకు అది ఫస్ట్ నుంచి ఆన్ కెమెరా రావాలి అనేది ఎప్పుడు లేకుండా. ఇంకా ఫ్యూచర్లో రాదు కూడా నేను రాదు, అది ఫ్యూచర్ యూ నెవర్ నో. బట్ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో అలాంటిది ఏం లేదు, ఎప్పుడు రాలేదు. నిండు అక్కర్ టు మీ ఎవరైనా మీ టీంలో వాళ్ళు అన్న ఇది మీరు చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పినా కూడా ఏమో చూద్దాం, అది ఎలా చెప్పగలం. అది ఏమో మీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొంచెం తీసుకుందాం మీరు. లేదు, ప్రస్తుతానికి లేదు. అండ్ ఒక సినిమా మొత్తం షూట్ చేయడానికి అండ్ డైరెక్ట్ చేయడం అంటే వెరీ టిపికల్ థింగ్ అని నేను నమ్ముతాను. బికాజ్ స్టార్టింగ్ నుంచి ప్రొడ్యూసర్స్కి చెప్పాలి, ఆర్టిస్టులను వెతకాలి, అన్నిటినీ కోఆర్డినేట్ చేయాలి. అండ్ ఫైనల్లీ సినిమా సెట్స్ వరకు వచ్చే వరకు కూడా నమ్మలేము, కానీ మనం దాన్ని నమ్ముకునే ఉండాలి. ఇట్స్ వెరీ హార్డెస్ట్ థింగ్. అండ్ నాకు ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ నాకు ఫస్ట్ అదే గుర్తొస్తుంది. బికాజ్ ఒక డెస్టినేషన్ తెలియని ఒక జర్నీ అనుకోవచ్చు. సమ్వాట్ ఆ ట్రావెల్ చేసే విధానంలో మీ జర్నీలో ప్రతి సినిమాకి ఏది బెస్ట్గా ఫీల్ అవుతారు అండ్ ఏది కొంచెం టిపికల్గా ఫీల్ అవుతారు? See, this is a grueling process. ఏంటి అని అంటే ఇమాజిన్ ఎస్టాబ్లిష్డ్ కానీ కొత్త కానీ ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ ఎంటీ పేపర్. కరెక్ట్. సో ఫ్రమ్ ఎంటీ పేపర్ టు ఇట్స్ ఎ లాంగ్ జర్నీ ఆఫ్ ఫిల్లింగ్ ఇట్ అప్, ఫీలింగ్ ఇట్, థింకింగ్, అది రాయటం. రాసిన తర్వాత విల్ ఎనీబడి బిలీవ్ ఇన్ ఇట్? Okay, will there be any buyers for it? Then that's another thing, that pitching it to producers. Then okay, will any actor
accept it, agree to do it. ఎస్ So that process always is very grueling. కానీ దట్ ఈస్ దాన్ని ఏమైనా అన్అవాయిడబుల్. ఇక్కడ కాదు, హాలీవుడ్ కాదు, ఎక్కడైనా సరే దట్ ఈస్ ది ప్రాసెస్. Yeah. సో ఐడియల్గా అయితే ఏ డైరెక్టర్, ఒకవేళ ఆ డైరెక్టర్ రైటర్ కూడా అయితే వావ్ ఇంకెళ్ళిపోయి రేపు షూట్ చేసేద్దాం అన్నంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఈ ప్రాసెస్ దట్ ఈస్ యూ కాంట్ హెల్ప్ ఇట్. యూ కాంట్ హెల్ప్ ఇట్. అంతకుమించి ఏం చేయలేము. నేను ఇప్పుడు ఆ జర్నీని మొత్తం గుర్తు చేసేట్టున్నాను. సో అది ఇక్కడ దాకా అండ్ స్టోరీ చెప్పండి. బట్ ఓన్లీ వన్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ ప్యాషన్ ఫర్ యువర్ వర్క్ విచ్ కీప్స్ యూ గోయింగ్. లేదంటే ఇట్ కెన్ బి ఇట్ విల్ హెల్ప్ ఫర్ యూ. ఇట్ ఈస్ టెస్టింగ్ కదా, టెస్టింగ్ టైమ్స్. నాట్ ఎవ్రీ టైమ్ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్ వెరీ క్విక్లీ. కొన్నిసార్లు షూటింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ గ్రూయిలింగ్ ఉంటుంది, చాలా టెస్టింగ్ ఉంటుంది. కొన్నిసార్లు వెయిట్ టెస్టింగ్ ఉంటుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ చాలా టెస్టింగ్ ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ ప్యూర్ యువర్ ప్యాషన్ ఫర్ యువర్ వర్క్ విచ్ కీప్స్ యువర్ లైట్ బర్నింగ్. అదర్వైజ్ తో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ఎనీబడి. బట్ సమ్హౌ మీరు ఈ స్టోరీ అనుకున్నారు, సో మీకు పర్సనల్లీ అది ఫ్యామిలీ అవ్వచ్చు ఆర్ ప్రొఫెషనల్లీ అవ్వచ్చు, సమ్ క్రిటిక్ అనొచ్చు ఆర్ ది బెస్ట్ జడ్జ్మెంట్ ఆర్ సజెస్టర్. సో నేను ఇది చెప్పాను, లేకపోతే ఇది అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు సలహా ఇచ్చేవాళ్ళు అన్న దగ్గర మీ ఫోన్ కాల్ ఫస్ట్ ఎవరికి వెళ్తుంది? నాకు అట్లా క్రిటిక్ ఎక్స్పర్ట్స్ ఇది ఉండదు. నాకు ఒకటి ఏంటంటే దెర్ ఆర్ సమ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఓకే, దే వాచ్ ఫిల్మ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే ఓకే, కర్నూలులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అట్లా ఒకరిద్దరు ఉన్నారు. సో ఐ ర్యాండమ్లీ నరేట్, ఎందుకంటే అన్ఫిల్టర్డ్ ఇవి వచ్చేస్తాయి, అన్ఫిల్టరేటెడ్. ఎందుకంటే ఎట్ టైమ్స్ సో అది అట్లా ర్యాండమ్ ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా సంబడీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్, లెట్ మీ సీక్ హిజ్ అడ్వైజ్ అనేది ఉండదు. సో నాకు ట్రస్ట్ వర్ది ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, కొన్నిసార్లు ఫ్రెండ్స్ అయినా రీడ్ ది స్క్రిప్ట్, గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఎవరికైనా కథ నరేట్ చేస్తాను ఏమనిపిస్తుంది అంతే, అంతకుమించి. కానీ అట్లా పెద్దగా ఎక్కువ ఆలోచించరు. లేదు, ఎక్కువ అంటే ఒకరి ఇది అదేం లేదు, ఎప్పుడు లేదు. ఓకే, అండ్ నాగార్జున గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ లైక్ ఆయన అడిగిన క్వశ్చన్ కానీ, లేకపోతే ఆయన సమ చాలా డౌట్స్ వస్తాయి కదా. సో ఓకే, మీ స్క్రిప్ట్ అంతా చాలా బాగుంది, సో దెన్ వాట్ అబౌట్ రెమ్యునరేషన్, నాట్ అబౌట్ రెమ్యునరేషన్, సో ఏదో ఒక క్వశ్చన్ సంథింగ్ దాని గురించి అడుగుతారు కదా. సో నా క్యారెక్టర్ ఎంతవరకు ప్లే చేస్తుంది, నేను ఆ రోల్ ప్లే చేయగలనా, సమ్వాట్ ఆయనకున్న థాట్స్ నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. ఆయన చేయని క్యారెక్టర్లు అంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ ఎవర్ హి హస్ వర్క్డ్ విత్ బెస్టెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్. I don't think there is anything which will intimidate him or actors of such stature at this stage. ఒకటి వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకు దే హ్యావ్ టు ఫైండ్ దర్ ఎక్సైట్మెంట్ ఇన్ దట్ క్యారెక్టర్. అండ్ లక్కీలీ ఫార్చునేట్లీ ఈ ఫౌండ్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ దట్ క్యారెక్టర్. అదర్వైజ్ బోరింగ్ కొట్టచ్చు కదా. సో ఆ ఎక్సైట్మెంట్ ఆయనకు అనిపించింది. సో అందుకని ఇమ్మీడియట్లీ సెడ్ లెట్స్ డూ ఇట్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. అంతేగాని ఇందులో ఈ ట్రాక్ ఏమన్నా లేదా, ఈ ట్రాక్ లేదా ఏమైనా జనరల్లీ కొంతమంది అంటారు సమ్వాట్ స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ ఒకసారి వినిపియండి. అదే నేను ఫస్ట్ వర్షన్ మేము నరేట్ చేసినంత కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నది. ఆయన ఈ హ్యాడ్ ఫ్యూ అబ్జర్వేషన్స్, నాట్ మేజర్, అసలు మైనర్ అబ్జర్వేషన్స్ హ్యాడ్. ఐ సెడ్ కి ఓకే సార్, ది సౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పి విత్ ఇన్ 10-15 daysలో I addressed those observations and second narration జరిగింది, and things fell into place in second narration only. He said yes, we are doing it. So that's how it happened. అంతే, Creative process కదా, so everybody has a certain observation on this. So you should see it more like a collaborative thing. ప్రతి సినిమా నుంచి మనం ఆ సినిమాలో పనిచేసిన మనుషులు అవ్వచ్చు ఆర్ సినిమాకి వర్క్ చేసిన ప్లేసెస్ అవ్వచ్చు, ఏదో ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాం. సో ఈ సినిమా నుంచి మీరు నేర్చుకున్నది ఏదైనా ఉందా? సంథింగ్ నేర్చుకున్నది అలాంటి నథింగ్, ఐ డోంట్ థింక్ సో. అంటే సడన్గా క్వశ్చన్ అడిగేసి ఇప్పటికే పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చి అదే అన్నాను, ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు అయిపోయిద్దా అని వెయిట్ చేస్తుంటే లాస్ట్లో ఏం నేర్చుకున్నారు అని అడిగితే సో అట్లా సడన్గా చెప్తే నాకేం ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, లైఫ్లో మీరు ఎప్పుడు బాగా నమ్మే కోట్?
నథింగ్. సీరియస్లీ సమ్వాట్ మనం డౌన్స్లో ఉన్నప్పుడు ఆర్ సమ్ ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా వెళ్ళాలనుకున్నాను. నేను ఐఎమ్ ఏ వాట్ యు కాల్ ఇట్ గ్రేట్ బిలీవర్ ఇన్ గాడ్. సో ఫర్ మై బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ జస్ట్ వాక్ అంతే. సో దెర్ ఈస్ ఎ సేయింగ్, వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. సో ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి అని ఆలోచించరా? దట్స్ టూ మచ్ టు థింక్ That's అబౌట్. too much. Next Too much year. to think about next year. You don't know what's going to happen tomorrow. What is there to think about after 1 year? ఫుడీ ఆర్ స్లీపీ? Sleep అంటే నిద్ర ఇష్టమా? ఫుడ్ ఇష్టమా? Depends on time. I particular not every day is the same, no? You don't live to eat, you don't live to sleep. ట్రూ. ఈ రోజు ఫుడ్ నచ్చితే రేపు స్లీప్ నచ్చచ్చు. అంతే మరి. వి కాంట్ సే ఎనీథింగ్. 3 days you party hard, 4th day you want to sleep a lot. So మీకు కొద్ది గొప్ప ఎక్కువ టైం దొరికితే మీకు మైండ్లో గుర్తొచ్చేది కొంచెం ఫ్రీ అవ్వడానికి మీరు ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్తారా? అది కూడా డిపెండ్స్ అపాన్. అదే కదా పర్టికులర్ సెట్ ప్యాటర్న్ ఏముంటుంది. బట్ సీనో జనరల్ లైఫ్లో ఇప్పుడు సమ్వాట్ మనకి బాగా కొంతమంది బీచ్ అనుకుంటారు, లేకపోతే కొంతమంది సమ్ ప్లేస్ లైక్ ఐ లైక్ సీ. నాకు బాంబేలో కూడా నేను ఉన్నప్పుడు ఐ యూస్ టు లివ్ బై ది సీ. సో ఐ లైక్ సీ. సో ఐ యూస్ టు టేక్ లాంగ్ వాక్స్ దేర్ or spend time there. So through my window I could see sea. Wow. So that was all. I like sea. లాస్ట్లో ఏమైనా ర్యాపిడ్ ఫైర్ అడగాలనుకుంటే నాకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ థాట్ వచ్చింది. క్వశ్చన్ అడిగేసి ఆన్సర్ కూడా చెప్తే ఎస్ సార్ నో చెప్తే ఇట్ విల్ బి మోర్ సింక్. బాగుంది సార్. బట్ ఎనీవేస్ ఇట్ వాజ్ ఏ ఆసమ్ ఇంటర్వ్యూ. మీరు ఇంత టైర్డ్ అయినా కూడా సో ఎక్కడ ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా నాకు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా ఇండియా గ్లిట్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఏప్రిల్ 2న మీరు తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి వైల్డ్ డాగ్ సినిమా వాచ్ చేయండి. అండ్ ఇంకొక ఆసమ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి ఇండియా గ్లిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. Hi, I'm Muskan Sethi. Hi, this is Jamni Bhaskar. Hi, this is Kashmira. Hi guys, name me Advisesh. For interesting updates about movies, movie reviews, And gossips, please subscribe to IG Telugu. please subscribe to IG Telugu. And press here on the bell icon for more interviews, reviews, and interesting updates. Thank you.